రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచిపడేశారు మొత్తం. ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా వేయలేముగా, అట్లా దోచిపడేశారు మొత్తం. నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడము మొదటి నుంచి. అది సరే నడుస్తుంటేనే ఏదో తింటుంటారు, అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు, తింటుంటారు, అది మామూలే అని అనుకున్నా. కానీ ఇక నిజంగా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రతలు లేరు అన్నట్టుగా మాట్లాడేసేసారు. ఇక అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడ పడతాడు ఏం దొరుకుతుందా ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన కేసీఆర్ కుటుంబము మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎందుకంత ఈ కొంత చాలా విషయాలు చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత అవినీతి చేసిర్రు, ఎట్లా చేసిర్రు, అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందులో ఎక్స్పర్ట్ అయిపోయారు వాళ్ళైతే. ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు వాళ్ళు. దానికి ఒక ప్రొఫెసర్, వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళంతా వాళ్ళు శుద్ధ పూసలు అన్నట్టు. అంటే ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ అదేదో అలీబాబా 40 దొంగలు అన్నట్టు, ఏం తేడా లేదు. అలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు నిన్న. ఇప్పుడు వస్తా, కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు వస్తా. అదో సుత్తపూస్తున్నట్టు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాదకి వచ్చేసినాయి. ఇక మాట్లాడగానే నేను పొద్దున చూసిన, రాత్రి బిడ్డ పెళ్ళి అంతా అయిపోయింది, మంచిగా జరిగిపోయింది, మీరందరూ కూడా వచ్చారు, అంతా అయిపోయింది. ఇక 3-4 గంటలకు వండుకొని పొద్దున్నే లేచి నా మీడియా ఫోన్ తీయగానే ఇదే కనబడ్డది నాకు. ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసిన. ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్, అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా ఆంజనేయులు కొంత కష్టంలో, రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము మా ఆంజనేయులు ఏదో అంటే సరే ఓకే, ఇవన్నీ చెప్తున్నా. కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలున్నాయి, కొంత అది కొంత